ఆశ్చర్యవత్ పశ్యతి కశ్చిదేనం ఆశ్చర్యవద్వదతి తథైవ చాన్యః ఆశ్చర్యవచ్చైనమన్యః శృణోతి శ్రుత్వాప్యేనం వేద న చైవ కశ్చిత్. అర్జున, ఇదంతా ఆశ్చర్యంగా ఉంది కదూ. ఈ ఆత్మ ఏమిటి? శరీరం ఏమిటి? శరీరం చావడం ఏమిటి? ఆత్మ చావకపోవడం ఏమిటి? అందుకే కొంతమంది ఈ ఆత్మను ఆశ్చర్యంగా చూస్తారు, ఇంకొంతమంది ఈ ఆత్మను గురించి ఆశ్చర్యకరంగా మాట్లాడుకుంటారు, ఇంకొందరు ఈ ఆత్మ గురించి ఎవరైనా చెబుతుంటే ఆశ్చర్యకరంగా వింటూ ఉంటారు. ఆత్మ గురించి ఎంతమంది ఎన్నిసార్లు ఎలా చెప్పినా ఎవరికీ అర్థం కాదు. చాలామంది అర్థమైనట్టు నటిస్తారు, మాకంతా తెలుసంటారు, మాకు ఆత్మజ్ఞానం కలిగిందంటారు, మేము సిద్ధయోగులం అంటారు, ఆత్మజ్ఞానం గురించి అందరికీ చెబుతారు, ఉపన్యాసాలు ఇస్తారు. వాళ్ళు మాత్రం ఆత్మానందాన్ని కాకుండా ప్రపంచంలో దొరికే తాత్కాలిక సుఖాల కోసం నిరంతరం ప్రయత్నిస్తుంటారు. ఇదే కదా ఆశ్చర్యకరమైన విషయం అంటే.